హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ బెజవాడ. ఈరోజైతే మనం వేరే ఊరైతే వచ్చాం, మా తమ్ముడోళ్ళ ఊరు. ఇక్కడైతే తోటల్లోకి వచ్చామన్నమాట. తోటల్లోకి వచ్చేసరికి ఇప్పుడు మీకు ఇక్కడ రకరకాల చెట్లు అయితే ఉన్నాయి. ఆ చెట్లన్నీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇది చూసారా, ఇది వచ్చేసరికి మనకి చెనక్కాయ చేను. ఆల్రెడీ తోట అయిపోయింది. ఈ చిన్న చిన్న కాపితే తోట అయిపోయిన తర్వాత తీసేసిన విత్తనాలు అవి పడి ఉంటాయి కదా, ఆ చెట్లు అయితే వచ్చినాయి మనకి. ఇవి చూస్తున్నాం కదా మా తమ్ముడు. ఇదైతే ఇటు వచ్చేసరికి పనస చెట్లు ఇవి. అదిగోండి అండి ఫ్రెండ్స్, పనసకాయ చూసాం కదా పైన, అదిగోండి పనసకాయ. మనకి చెట్లు అయితే ఇప్పుడైతే అంత వర్షాలు పడిపోవడం వల్ల కాయ అంత టేస్ట్ అయితే రాదు. మనకి సమ్మర్లో అయితే మంచి టేస్ట్గా ఉంటాయి, తీపిగా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగో చూస్తున్నాం కదా, మనకి శనక్కాయలు అయితే విత్తనాలు అయితే కాయలు బయటపడినాయి. ఈ తోట కాపు ఇది అయిపోయింది, తీసారు ఆల్రెడీ మనకి. ఇది ఈ పనసకాయ చెట్లు వచ్చేసరికి మనకి ఇక్కడ 2 ఉన్నాయి. కాయలు అయితే దీనికి వచ్చేసరికి మనకి మొదళ్ళకి కొమ్మలకి కాస్తాయి, సపరేట్గా అయితే కాయవు. ఇదిగోండి కాయలు అయితే చూపిస్తాను మీకు, చూసారు కదా. అదిగోండి ఫ్రెండ్స్, మనకి పనసకాయలు అయితే ఇక్కడైతే మంచి సైజు అయితే తయారైనాయి. మనం ఇంకా మీకు ఇంకో చెట్టు అయితే చూపిస్తాను. మనకి మనం ఈ బేకరీలో వాటిలో చెర్రీస్ అయితే కొంటాం కదా, చెర్రీ కాయలు, వాటిని వాక్కాయలు అంటారు. మీకు ఇప్పుడు ఆ చెట్టు అయితే చూపిస్తాను, కాయలు కూడా చూపిస్తాను. అవి అయితే మనకి తయారైనాయి. ఇదిగోండి ఇక్కడ ఒక చెట్టు చూపిస్తాను చూడండి. ఇది మనకి సీతాఫలకాయ చెట్టు, చూసారా మీరు. చెట్టు కాయలు అయితే చూస్తున్నాం కదా, కాయలు అయితే బాగున్నాయి. కాకపోతే ఇవైతే ఇంకా రెడీ అవ్వలేదు, మనకు కాయలు తయారవ్వలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా తోట అయితే మనకి ఇది చాలా ఎకరాలు ఉంది. తమ్ముడు ఎన్ని ఎకరాలు ఇది ఉంటుంది? ఒక 10-15 ఎకరాల దాకా ఉంటుంది ఇది. అవన్నీ కనుక మనకి ఇదిగోండి లోపల అయితే గెస్ట్ హౌస్ ఒకటి ఉంది. ఇదైతే మొత్తం అంతా తోట ఇదండి, మామిడి తోట ఫ్రెండ్స్. తమ్ముడు ఇటు ఇదిగో చూడండి, వాక్కాయలు అయితే ఇవే చూస్తున్నాం కదా. అసలు ఇది చాలా పులుపుగా అయితే ఉంది. ఎక్స్ప్రెషన్ అది కూడా మా తమ్ముడు అయితే అబ్బో బాగా పులుపు అయితే ఉన్నవి. మొత్తం చెట్టు నిండా వాక్కాయలు అయితే ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది చూస్తున్నాం కదా, ఈ రంగు అయితే చూసారు కదా, ఇది మంచి గులాబీ కలర్లో అయితే చాలా బాగున్నాయి కాయలు. ఈ కాయలన్నీ కూడా మరి చెర్రీస్ అనేది మనకి ఈ కాయలన్నీ రెడీ అయ్యాక తీసేసి కాయలు కోసి పాకంలో అయితే ఊరేస్తారంట ఫ్రెండ్స్. ఇవి మనకు అవే చెర్రీ కాయలు ఇవే ఫ్రెండ్స్. ఇది అయితే మనకైతే చూస్తున్నాం కదా, హైవే పక్కన ఈ తోట వచ్చేసరికి ఇందులో మన కొబ్బరి చెట్లు, కొబ్బరికాయలు కూడా అసలు చాలా ఉన్నాయి తోటలో. మొత్తం చెట్టు చుట్టూరు కూడా కొబ్బరికాయలు అయితే బాగా కాసినాయి. చూస్తున్నాం కదా, ఇదైతే మన హైవే దగ్గరలోనే ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ కాయలు అయితే అసలు కలర్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు ఇలా ఈ వరదన ఇప్పుడు నేను ఈ చెట్లకి అయితే చూడలేదు, కాయలు ఇంత నిండుగా కూడా. అదేంటి మనం వచ్చినప్పుడు ఆడు ఎలా పడుతున్నాడు పీతలై. ఇదైతే మనకైతే దారి అయితే ఇటు ఉంది, ఇలా గట్లు అమ్మడా. అంతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ గట్లు ఎట్టబడితే అట్ట వెళ్ళామంటే ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి పాము పుట్ట అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నాం కదా, పాము పుట్ట అయితే కనపడుతుంది ఇక్కడ. మరి ఇందులో పాము అయితే ఉందో లేదో తెలియదు, కానీ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడైతే కోళ్ళు కూడా ఉన్నాయి మనకి, చూస్తున్నాం కదా. ఇవైతే మరి వీటి పేర్లు అయితే నాకు తెలియదు, పెద్ద ఇత్తనాలు ఇవి అయితే చూస్తున్నాం కదా. ఇవన్నీ పుంజులే, ఇక్కడ ఈ తోటలో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి. ఇదిగోండి ఇదైతే సపోటా చెట్టు మనకి. ఇది చూసారా, కాయ కనపడుతుంది కదా మనకి. ఇక్కడ చెట్లు అనేది చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి మనకి. ఇదిగోండి కోళ్ళు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి మనకి. ఇవి అయితే ఇదిగోండి కోళ్ళు, కోడు గాబులు, ఇవన్నీ మొత్తం కోళ్ళన్నీ కూడా ఇవే చూస్తున్నాం కదా. ఇక్కడ మామిడి చెట్లు బోల్డ్ రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సపోటా చెట్లు, పాల సపోటా, తేనె సపోటా, ఇవన్నీ కూడా. ఇదిగోండి కోళ్ళకి అయితే ఇక్కడ చిన్న పాక అయితే వేసారు ఇక్కడ షెడ్ లాగా. ఎండాకాలం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ వీటికి. ఇదిగోండి ఇటు వచ్చేసరికి ఇక్కడ మామిడి చెట్లు ఈ రకాలు ఇవి మనకి. ఈ రసాల చెట్లు, కొబ్బరి మామిడి చెట్లు మనకి. ఇదైతే చూడండి పునాస్ చెట్టు అండి. ఇది మనకి సీజన్లోనే కాకుండా అన్ సీజన్లో కూడా కాస్తూనే ఉంటాయి ఈ కాయలు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే అన్ సీజన్ ఇది కాయలు. ఇగోండి మామిడికాయలు, పునాస్ చెట్టు అని మామిడికాయలు చూసారు కదా. అసలు అది రౌండ్గా, చిన్న కాయ రౌండ్గా ఉంటుంది మనకి, జాంకాయ సైజు ఫ్రెండ్స్. మొత్తం ఇదంతా సపరేట్గా ఇవన్నీ మామిడి చెట్లు ఇవన్నీ. ఇక్కడ మనకి ఇక్కడ ఇది చూసారు కదా, ఇదైతే నిమ్మ చెట్టు, నిమ్మకాయలు కూడా ఉన్నాయి ఇందులో.
మనకి చెట్టుకి అయితే నిమ్మకాయలు అయితే కాసిన కాయలు కూడా పెద్ద పెద్ద కాయలే, కాకపోతే ఇంకా ముగ్గలేదు. ఇందాక ముగ్గిన కాయలు అయితే కొన్ని రాలిపోయినాయి. ఇక్కడ మనకి కాయలు చూస్తున్నాం కదా, ఇవ్వండి ఫ్రెండ్స్ కాయలు. నిమ్మకాయలు అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ కాయలు చెట్టు నిండా. ఇది చూసారు కదా జాన్ చెట్టు మనకి, ఇది హైబ్రిడ్ చెట్టు లాగా ఉంది. కొంచెం కాయ ఆకు చాలా పెద్దగా ఉంది, కాయలేదు దీనికి. ఇంకా వీటిలో మనకి పొన్నూరు మామిడికాయ, ఈ చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు, కుక్కమూతికాయల చెట్లు, రసాలు, చెరుకు రసాల చెట్లు మనకైతే. ఇది కూడా చూసారు కదా, ఇక్కడైతే కాయ అయితే కింద పడింది. ఇది పెద్ద కాయ, ఇదేదో చిలకలు అయితే కొట్టేసినాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదంతా కూడా అసలు మనకి ఇక్కడైతే కనీసం ఒక 24 రకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ మామిడి చెట్లలోనే. ఇది ఒక రకం చెట్టు చూసారు కదా, ఇదేదో పూల చెట్టు. మనకేదో దీని మీద చూస్తుంటే, దూరం నుంచి చూస్తుంటే ఏదో వైట్ పౌడర్ పడినట్టుగా అనిపిస్తుంది. ఈ చెట్టు అయితే ఇది ఒక రకం పూల చెట్టు మనకి. ఇదిగోండి బత్తాకాయలు, ఇవైతే బత్తాకాయ చెట్టు అండి. కాయలు అయితే చూస్తున్నాం కదా, బత్తాకాయలు. కాయ అయితే చాలా బాగుంది. ఇది కాయ కూడా తయారైనవి. చెట్టు కూడా ఇది హైబ్రిడ్ ఇస్తున్నాం అనుకుంటా, చిన్న కిందే ఉంది చెట్టు మొత్తం. సరే కదా ఫ్రెండ్స్, ఈ చెట్లు ఇవి కాయలు అయితే ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మీకోసం తీసానివి. మనకి ఇక్కడైతే చూసాం కదా, ఇందాక మీకు చూపించాను కదా బత్తాకాయలు. ఒకసారి నేను కూడా మీకు కనపడదామని చెప్పి మళ్ళీ ఈ వీడియోలో వెనక్కి అయితే మనకి రివర్స్ చేసి మీకు కాయలు చూపిస్తున్నాను. అదిగోండి కాయలు అయితే మనకి చూస్తున్నారు కదా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్.